రెండు మీకు గుడ్లు వేస్తున్నాను. అన్నది నేనే 2 గుడ్లు వేస్తాను తమ్ముడికి నీకు. పొగ వచ్చేస్తుందా? మరి పొయ్యికి పొగ రాదా? పొగ రాకుండా ఏం చేద్దాం? తొమ్మిది పొయ్యికి సరిపోద్ది అనిపిస్తుందా? నాకు వద్దు. సాల్ట్ వేసేసాను. ఎక్కువ వేసుకుంటారా పసుపుని? కొద్దిగా వేసుకుంటారు. ఎక్కువ వేసామంటే పసుపుగానే ఉంటుంది. అన్నం తినండి. నెల వస్తుంది. కూడ బాస అర్థమా? కూడ బాస మొక్కలేకమ్మా. మొక్కలు చిన్న చిన్నగా నేను ముద్దగా తగ్గుతాయి. పెద్ద చేయి వస్తుంది. ఇదిగోండి, నేనైతే బొంబాయి రవ్వతో అయితే లడ్లు అయితే చేస్తున్నానండి. రవ్వ లడ్లు అయితే ఇదిగోండి. ఇప్పుడు ఈ రవ్వ అయితే నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా. ఇదిగోండి రవ్వ, పంచదార అయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇదిగోండి ఇలాచి, ఇదిగోండి కాచుకున్న పాలండి, అదే కాసిన పాలు. ఇప్పుడు నేనైతే రవ్వ లడ్లు తయారు విధానం అయితే చూపిస్తాను చూడండి. సింపుల్గా అయితే చేస్తున్నానండి. కాచుకున్న పాలు కాసిన వేడి చేసుకోవాలి. కాచుకున్న పాలు మరి పాలు కాయరా? అదిగోండి రవ్వ వేపుకోవడానికి అయితే నేనైతే మూగుడు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అదిగోండి కొద్దిగా నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి కొద్దిగా వేడి చేసి పెట్టి పక్కన పెట్టానండి నెయ్యి. ఇదిగోండి పంచదార అయితే మెత్తగా పొడి చేసుకోవడానికి మిక్సీ అయితే పట్టుకోవడానికి నేనైతే మిక్సీ జార్లోకి వేస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తున్నానండి రవ్వ లడ్లు. ఇదిగోండి పంచదారతో పాటు కొన్ని ఇలాచీలు కూడా వేసేస్తున్నాను. ఇందులోనే మిక్సీ అయితే పెట్టేస్తానండి. ఇదిగోండి రవ్వ అయితే వేస్తున్నాను. ఇదిగోండి చూసారా చక్కగా వేగుతుంది. వేగుకొనట్టేనండి మనకి ఇది. కాలింది రవి, కాలింది మూడు. వాసన వస్తుందమ్మా. రవ్వ పట్టింది నీకు రాదు. నాకు వస్తుంది. వస్తుందా? ఈ వాసన వస్తుంది. ఈ వాసన వస్తుంది. రవ్వ ఎగిరి స్మెల్ వద్ది, జీడిపప్పుల స్మెల్ వద్ది. గుడ్డు స్మెల్ వస్తుంది.
కొడుగులు తెచ్చాడు కదా గుడి స్మెల్ వస్తుంది. అయిపోయిందండి. దించేసుకుంటున్నామండి. ఇదిగోండి పంచదార కూడా అయితే మిక్సీ పట్టేసాను అనమాట. పంచదార ఇలాచి మిక్సీ పెట్టానండి. ఇదిగోండి చక్కగా రవ్వ అయితే మనకి ఎగిపోయింది కదండి. ఇంకా కాలుతూనే ఉంది. కాలిపోతుంది. ఇప్పుడైతే మనం పంచదార అయితే మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇలాచి పంచదార, ఇలాచి కూడా పంచదారలో వేసేసి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా. ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా అయితే వేసేస్తున్నా. జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట. ఇవ్వండి పాలు, కాసిన పాలు. కలుపుతుంటే చూసారా స్మెల్ ఎలా వస్తుందా? స్మెల్ వస్తుందా? బెల్లం ఉంది. ఇదిగోండి మనకి ఇలా నొక్కుంటే లడ్డు అన్నదే వచ్చినట్టయితే ఇదిగోండి ఇలా వచ్చినట్టయితే సరిపోద్దండి. ఇది ఇంకో లడ్డు రవ్వ లడ్డు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి రవ్వ లడ్డులు అంటే. ఏంట్రా నవ్వుతున్నా? తినరా? తింటా. ఎలా ఉంటుంది టేస్ట్ చూద్దరు కానీ. చిన్న చిన్న లడ్డులు చుట్టినా జీడిపప్పులు తెస్తాక డబ్బులు లేవు. జీడిపప్పులు సగం పైన ఇలా పెట్టుకుంటే సగం చందమామలాగా ఉంటుంది చక్కగా. మరి బోల్డ్ అంత రేటు జీడిపప్పులు తెస్తాక డబ్బులు లేవు. మరి ఒక్కొక్కటి పెట్టాలి. ఓ 10 ఉండలు వస్తాయంటవా? రావు. ఒక 50 ఉండలు వస్తాయి అనుకుంటా. 10 ఎక్కువ 50 ఎక్కువ? 50. మరి 10 ఉండలు రాని 50 ఉండలు వస్తాయి. మరి అది ఎంత ఉంది? మరి ఆ లడ్డు ఎంత ఉన్నాయి?
పోకుండా రవ్వ లడ్డు. రవ్వ లడ్డు పోకుండా నడిచే ఉండదు అది. పుల్లు డ్యాన్స్ యాక్షన్. పుల్లు డ్యాన్స్ చేస్తున్నాయి. డ్యాన్స్ కదది. తెల్లదేశం ఎర్రదేశం పండు ఏంటిది? అది జల్లడి. అప్పుడు మరి ఆరిపోద్ది. బేగే లడ్డూని చుట్టేసుకోవాలి. ఆరిపోతే ఇక ఆరిపోయినప్పుడల్లా కూరలు పాలు వేసుకుంటావా? పాలు పోసుకుంటే కలుపుకోవాలి. పాలు మొత్తం ఒకసారి పోసుకోకూడదమ్మా, దుర్గైపోతే పీల్చుకుంటుంది. కాకపోతే ఇలా ఆరిపోయినప్పుడల్లా మళ్ళీ మనకు కలుపుకుంటా ఉండదు అనమాట. పాలతో ఆ టేస్ట్ వేరు, నెయ్యి టేస్ట్ వేరు. రవ్వ వేసేటప్పుడు నెయ్యితో వేపాం కాబట్టి ఇప్పుడు పాలతో కలుపుతున్నాం అన్నమాట. నెయ్యితోటి కూడా కలుపుకోవచ్చు. అంత నెయ్యి ఎక్కడ వేస్తాము? జీడిపప్పులకి నెయ్యి డబ్బులు కానీ బాగుంటుంది. ఇదిగోండి లడ్డూలు అయితే పూర్తయిపోయి మొత్తం 25 లడ్డులు అయితే వచ్చినాయి అండి. 25 లడ్డులు అయితే వచ్చినాయి అనమాట. ఫోటో నొక్కు. ఇదిగోండి చూడండి, చూసారా? ఇట్లా పండు. బాగుందా? బాగుంది. పిల్లలకైతే పెడుతున్నానండి. సెలవు లడ్డు వేసాను అనమాట. ఇదిగో పండు. రవ్వ లడ్డు. బాగుంటుంది. ఎలా ఉందో నవ్వుతున్నారంట్రా. ఎలా ఉందో చెప్పాలి, నవ్వుతే తెలవదు మన సబ్స్క్రైబర్స్కి. చాలా బాగుంది. రవ్వ లడ్డు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ నైట్.